చైనాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పరిస్థితి భయానకంగా మారింది. నగరాలు వరద నీటిలో సాగరాన్ని తలపిస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు దెలియు నది ఉప్పొంగింది. భారీ వరదలకు సమీపంలోని రోంగ్డియాంగ్, గుయేజౌ నగరాలు నీటి మునిగాయి. బ్రిడ్జ్లు, రోడ్లు కొట్టుకుపోయాయి. వాహనాలు వరద నీటిలో తేలుతున్నాయి. కొన్ని చోట్ల నది ప్రవాహం ఉధృతమై 11 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. రెస్క్యూ టీం రంగంలోకి దిగి వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించే పనులు చేపట్టింది. ఈ క్రమంలోనే సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, అనుష, చైనాని మరోసారి వరదలు ముంచెత్తాయని చెప్పాలి. కుండపోతు వర్షాల కారణంగా దక్షిణ చైనాలో వరదలు పోటెత్తాయి. భారీ వర్షాలకు కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి. పలు చోట్ల భారీగా చెట్లు నేలకూలాయి, ఇళ్లు ధ్వంసమయ్యాయి, ప్రధాన రహదారులు ఎక్కడికక్కడ కూడా కొట్టుకుపోయాయి. ఈ వర్షాలకు జీవరాశులు కూడా జనజీవనము అస్తవ్యస్తమైందని చెప్పాలి. ప్రత్యేకంగా దక్షిణ చైనాలో రాంజియాంగ్ అలాగే కాంగ్జియాంగ్ అనే ప్లేసెస్ లో ఆ పట్టణాల్లో వరదలు పోటెత్తాయి. అసలు కరెంట్ కూడా విద్యుత్ సరఫరా కూడా స్తంభించిపోయింది. ముఖ్యంగా రాంజియాంగ్ పట్టణంలో మనం చూస్తే బహుళ అంతస్తుల భవనాలు ఉంటాయి. రోడ్ల పైన, మెయిన్ రోడ్ల స్ట్రీట్స్ పైన నదుల్లా కూడా నీరు ప్రవహిస్తోంది. సో ప్రస్తుతం అక్కడ దాదాపు 80,000 మందికి పైగా స్థానికులను చైనా ప్రభుత్వము వేరే రెస్క్యూ షెల్టర్స్ కి కూడా అక్కడ ప్రత్యేకంగా శిబిరాలకు తరలించింది. సో ఈ 2 నగరాలు మాత్రము పూర్తిగా జలమయంతో కూడా నిండిపోయాయి. సో స్ట్రీట్స్ లో బహుళ అంతస్తుల భవనాల్లో దాదాపు 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్ల దాకా కూడా నీళ్లు చేరుకున్నాయి. గత జూన్ 13వ తేదీన ఇది గడిచిన 2 వీక్స్ లో ఇది సెకండ్ టైం అని చెప్పాలి. జూన్ 13వ తేదీన కూడా 2 రోజుల పాటు విపరీతంగా వర్షాలు పడడంతో దాదాపు కార్లతో పాటు కొన్ని ఇళ్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి చైనాలో నెలకొని ఉంది. సో సరిగ్గా 2 వారాల వ్యవధిలోనే దక్షిణ చైనాని ఈ వర్షాలు మాత్రము వరదలతో పోటేస్తున్నాయి. జనాలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఎగ్జాక్ట్లీ ఇదే పోయిన సంవత్సరం కూడా ఇదే సమయానికి ప్రత్యేకంగా గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లో కూడా కొండ చర్యలు విరిగిపడాయి. దాదాపు అప్పుడు 47 మందికి పైగా కూడా ప్రాణాలు కోల్పోయినట్లు చైనా మీడియా వెల్లడించింది. కానీ ఎక్కువ మంది ఉంటారు. చైనా ఎప్పుడు కూడా తక్కువగానే చెబుతూ ఉంటుంది. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు కూడా పేర్కొనింది. ఈ జల విలయంలో భారీగా పంట నష్టం వాటిల్లింది. చాలా చోట్ల రోడ్లు కూడా కొట్టుకుపోయాయి. విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల వరద ప్రవాహానికి కార్లు కూడా కొట్టుకుపోయాయి. వరదల కారణంగా అప్రమత్తమైన అధికారులు కూడా ఇమీడియట్ గా రెస్క్యూ ఆపరేషన్స్ కి కూడా ఫీల్డ్ లో దిగారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. ఈ వరదలకు భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు కూడా అప్పట్లో చైనా మీడియా వెల్లడించింది. అయితే దేశవ్యాప్తంగా వారం రోజులుగా కూడా విపరీతంగా కూడా వర్షాలు కురిశాయి. ఉత్తరతో పాటు నైరుతి చైనాలో కూడా సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా కనీసము 20 మందికి పైగా మరణించారు. డజన్ల కొద్దికి పైగా గల్లంతయ్యారని కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే వాయువ్య షాంగ్జీ ప్రావిన్స్ లో కూడా వంతెన కూలిపోవడము, అనేక వాహనాలు ఉప్పొంగి నదిలో కూడా పడిపోయాయి. కనీసం 12 మంది పైగా కూడా ప్రత్యేకంగా ఈ షాంగ్జీ ప్రావిన్స్ లో మరణించారు. 30 మందికి పైగా గల్లంతయ్యారనేది కూడా విషయం తెలిసిందే. దాదాపు షాంగ్లో నగరంలో 17 కార్లు, 8 ట్రక్కులు నదిలో పడైపోయాయని కూడా ఎనువా తెలిపింది. అయితే మొత్తము అంటే ఆ షాంగ్జీ ప్రావిన్స్ లో వంతెనల మొత్తం కూడా పాక్షికంగా మునిగిపోయిన భాగాన్ని కూడా మనం విజువల్ లో కూడా చూసాము. అయితే ప్రస్తుతము చైనాలో ఇంకా కంటిన్యూస్ గా ఆ వర్షాలన్నిటివి కూడా కొనసాగుతున్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి 80,000 మందికి పైగా వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి ప్రభుత్వం తరలిస్తోంది. దీంతో పాటు బురద నీటితో పూర్తిగా మునిగిపోయింది. దీంతో పాటు ఆ రోడ్ల పైన వాటర్ కూడా మొత్తం లాగే దాదాపు 2 to 3 ఫీట్ రోడ్డు పైన, దట్టు ఒక అర్బన్ ఏరియా, అది రూరల్ ఏరియా కూడా కాదు. అర్బన్ ఏరియాలోనే 2 to 3 ఫీట్ వాటర్ నిలిచిపోవడం కూడా గమనార్హము. సో ప్రభుత్వం కూడా కాస్త ఉలికి పడిందని చెప్పాలి. ఎందుకంటే ఎడతెరిపి లేకుండా ప్రత్యేకంగా ఈ దక్షిణ చైనాలోనే వర్షాలు పడుతుండడము, అలాగే చాలా మందికి కూడా కొంతమంది ట్రావెలింగ్ లో కూడా కొట్టుకుపోవడం కూడా చూసాము. సో ప్రస్తుతానికి దాదాపు 20 మందికి పైగా కూడా ఈ భారీ వర్షాల కారణంగా మరణించారనేది కూడా చైనా చెబుతోంది. కానీ అధికారికంగా ఎక్కువ మంది పోయి ఉంటారు, కానీ చాలా తక్కువగా కూడా చెబుతున్నారు. అయితే షాంగ్జీతో పాటు మిడిల్ చైనాలో
ఎహాన్ అనే ప్రాంతాల్లో కూడా పాక్షిక ప్రావిన్స్ కూడా దెబ్బతిన్నాయనేది కూడా తెలుస్తోంది. అయితే పెనాన్ నాన్యాంగ్ నగరంలో కూడా వర్షపాతము ఎక్కువ కురిసిందనేది కూడా చెబుతున్నారు. అయితే సిచువాన్ ప్రావిన్స్ లో కూడా భారీ వర్షం కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయని, 2 మరణించగా 7 గల్లంతయ్యారనేది కూడా చెబుతున్నారు. సో ప్రస్తుతానికి ఒక ప్రళయం అనేది విలయ తాండవం చేస్తుంది చైనాలో వరద రూపంలో అని కూడా చెప్పాలి. మనం ముందుగా అనుకున్నట్టు ఈ రాంజియాంగ్, కాంగ్జియాంగ్ ప్లేసెస్ లో ఇవి 2 కూడా అర్బన్ ఏరియాస్ లో ఇప్పుడు ప్రస్తుతం ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాని అంటే మళ్లీ తిరిగి ప్రారంభించడానికి కనీసం 2-3 రోజులు పట్టే సమయం 2-3 రోజులు సమయం పడుతుందని కూడా స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు. సో మొత్తానికి రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి దక్షిణ చైనాలో కూడా నెలకొని ఉంది. అనుష. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ. చైనాలో వరదలు బీభత్సం సృష్టించాయి. పరిస్థితి భయానకంగా మారింది. నగరాలు వరద నీటిలో సాగరాన్ని తలపిస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు దెలియో నది ఉప్పొంగింది. భారీ వరదలకు సమీపంలోని రోంగ్లియాంగ్, గుయింజౌ నగరాలు నీట మునిగాయి. బ్రిడ్జ్లు, రోడ్లు కొట్టుకుపోయాయి. వాహనాలు వరద నీటిలో తేలుతున్నాయి. కొన్ని చోట్ల నది ప్రవాహం ఉధృతమై 11 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. రెస్క్యూ టీం రంగంలోకి దిగి వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించే పని చేపట్టింది. ఈ క్రమంలోనే సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.